శరద్ పవార్కి సంబంధించిన వార్తను చూద్దాం. ఎన్డీఏకు శరద్ పవార్ మద్దతు, ఢిల్లీలో కొత్త రాజకీయ చర్చ. మహారాష్ట్ర రాజకీయాల్లో అలాగే ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. శరద్ పవార్ వర్గమైన ఎన్సీపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెడితే తప్పకుండా మద్దతు తెలిపే దిశగా శరద్ పవార్ అలాగే శరద్ పవార్ కూతురైన సుప్రియా సూలే కూడా ఆలోచిస్తున్నట్టు మనకి ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఒకసారి వివరాల్లోకి పోదాం. డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ ఎన్సీపీ మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం. 2 ఎన్సీపీ వర్గాల నేతల భేటీతో రాజకీయ చర్చ. బిల్లు తుది రూపాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న సుప్రియా సూలే. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. బిల్లు తుది నిర్ణయం అంటే తను ఏమంటుందనంటే ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు కేటాయిస్తే తప్పకుండా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతామని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ కాళ్ళబేరానికి వస్తుంది. ఈరోజు ఎన్డీఏకి నరేంద్ర మోదీ గారికి లేఖలు రాస్తుంది. అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచితే మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని చిదంబరం విజ్ఞప్తి. వీళ్ళేమో తమిళనాడులో ఎంకే స్టాలిన్కి ఎన్నుపోటు పడవచ్చు, అక్కడ ఎన్సీపీని వ్యతిరేకించవచ్చు, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా పోటీ చేయొచ్చు. అంటే మిత్రపక్షాలకు అన్నిటికీ ద్రోహం చేసుకుంటా చివరికి ఏమంటారు, అట్లాంటి బిల్లుకు మద్దతు తెలపొద్దని విజ్ఞప్తి చేస్తారు. ఇదెక్క న్యాయం? మనకు తెలుస్తున్న వార్త ఏంటిదనంటే శరద్ పవార్ గారు స్వయంగా అతనే వెళ్ళి ఏక్నాథ్ షిండే గారి ఛాంబర్లో ఏక్నాథ్ షిండే గారిని కలవడం, రాజకీయాల గురించి మాట్లాడడం, అలాగే ఎన్డీఏలకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనే ఊహాగానాలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి. అదేవిధంగా రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కూడా ఎన్సీపీ నాయకులు కలిసిర్రని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్కు సంబంధించిన రాజ్యాంగ బిల్లుపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ బిల్లుకు పార్టీ మద్దతు ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే జరిగితే గత పార్లమెంట్ సమావేశంలో బిల్లును వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా నిలిచిన విపక్ష కూటమి వైఖరి నుంచి ఎన్సీపీ వైదొలిగినట్లవుతుంది. ఏప్రిల్ 17వ తారీఖు నాడు డీలిమిటేషన్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే ఆ బిల్లు వీగిపోవడం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న కూటమికి ఎన్సీపీ కూడా మద్దతు తెలిపింది. ఇప్పటికి కూడా అదే కూటమిలో ఉంది. కానీ కాంగ్రెస్ వైఖరి ఏదైతే ఉందో ప్రాంతీయ పార్టీలని ఒక్కొక్క దాన్ని మోసం చేసుకుంటా మిత్రబంధాన్ని మరిచిపోయి, మిత్ర ధర్మాన్ని మరిచిపోయి ఈరోజు డిఎంకేకి వెన్నుపోటు పడవడం, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి వెన్నుపోటు పడవడం, వీటన్నిటి కారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్సీపీ కూడా ఆ కూటమి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిణామానికి ముందు శరద్ పవార్ వర్గానికి చెందిన నేతలు, అజిత్ పవార్ వర్గ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ ఆసక్తి రేపుతుంది. దీంతో 2 ఎన్సీపీ వర్గాలు మళ్ళీ అవకాశాలపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ ఎంపీలు మొత్తం 8 మంది. సో ఇక్కడ సుప్రియా సూలే, అజిత్ పవార్ గారి భార్య ఇద్దరు కలిసి పనిచేసేందుకు ఆలోచిస్తున్నట్టు ఎన్సీపీ మళ్ళీ కలవబోతుందని, వర్గాలని పక్కన పెట్టి మళ్ళీ ఏకతాటిపైకి వస్తుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. అదే చూస్తున్నాం మనం. పూర్తిగా శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ వర్గం కూడా ఎన్డీఏలో చేరనున్నట్లు మనకి ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే పూర్తిగా ఖండించలేదు. తుది ముసాయిదా ఏదైతే ఉంటుందో ఆ డీలిమిటేషన్ బిల్లు ఎట్లా ఉంటుంది, తుది రూపాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని సుప్రియా సూలే గారు చెప్పడం ఇక్కడ మనం గమనించవచ్చు. బిల్లు తుది రూపం ఎలా ఉంటుందన్న దానిపైనే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాలను సమానంగా 50% పెంచుతూ స్పష్టమైన విధానం తీసుకొస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంది, వాస్తవంగా ఎన్డీఏ కూటమి దగ్గర 292 మంది ఎంపీలు, 2/3 మెజారిటీ కావాలంటే సుమారు 362 మంది ఎంపీల మద్దతు కావాలి. ఈరోజు తమిళనాడులో డిఎంకేకి మిత్రద్రోహం చేసిన కాంగ్రెస్ని వదిలిపెట్టి తమకు సపరేట్ సీట్స్ అలాట్ చేయాలని స్వయంగా డిఎంకే ఎంపీలే లోక్సభ స్పీకర్కి ఉత్తరాలు రాయడం మనందరికీ తెలిసిన విషయమే. అంటే దీన్ని బట్టి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే 50% సీట్స్ ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తామని చెప్తే, పెంచుతామని చెప్తే డిఎంకే స్పష్టంగా అయితేనేమో మద్దతు ఇవ్వచ్చు, కానీ చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి మద్దతు చేయడానికి. లేకపోతేనేమో సభకి రాకుండా వాకౌట్ చెయ్యొచ్చు. ఈ రెండిట్లలో ఏదో జరుగుతుంది. కాబట్టి ఆ 22 మంది ఎంపీలు కూడా
వాకౌట్ చేస్తే అవసరమైన సంఖ్య తగ్గుతుంది. ఇక్కడ ఎన్సీపీ మద్దతు తెలుపుతుంది. మనకు స్పష్టంగా ఇక్కడ స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే స్వయంగా 292 మంది ఎన్డీఏ ఎంపీలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన 4 ఎంపీలు, శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి సంబంధించిన 8 మంది ఎంపీలు, షిండే వర్గానికి సంబంధించిన శివసేన ఎంపీలు 5 ప్లస్ మన జాయిన్ అయిన 6, మొత్తం 11 మంది ఎంపీలు, శిరోమణి అకాలీదళ్ 1 ఎంపీ, అలాగే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ని వదిలిపెట్టి ఎన్సీపీఐ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్న 20 మంది ఎంపీలు. ఈ లెక్కలన్నీ చూస్తే సుమారు 240 మంది ఎంపీలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకొక 10 నుంచి 15 మంది ఎంపీల మద్దతు ఉంటే డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది రాజ్యాంగ సవరణ చట్టంగా మారి అమల్లోకి కూడా రానుందనేది మనకు స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం. ఈ డిమాండ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో కూడా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆ రోజే ఏప్రిల్ 15 నాడే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలపకుండా కాంగ్రెస్ అండ్ కొన్ని మిత్రపక్షాలైన విపక్షాలు మద్దతు తెలపకపోవడం కారణంగా బిల్లు వీగిపోయింది. అయితే ప్రతి రాష్ట్రానికి 50% సీట్ ఇంక్రీజ్మెంట్ చేస్తాం. ఒక స్టాట్స్ లెక్క చెప్పాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, అవి 59 సీట్లకు పెంచుతాం. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, దాన్ని 30 సీట్లు చేస్తాం. అదేవిధంగా తెలంగాణలో కూడా 8-9 స్థానాలు పెంచుతాం, 17కి 8-9 జోడిస్తామని చెప్పినాక కూడా ప్రతి రాష్ట్రంలో 50% సీట్ ఇంక్రీజ్మెంట్ ఉంటుందని చెప్పినాక కూడా ఆ రోజు విపక్షాలు మద్దతు తెలపలేదు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా తెలిపారు, 30 నిమిషాల సమయం ఇస్తే తుది ముసాయిదా మీ ముందు పెడతాం, కొన్ని మార్పులు చేర్పులు తెస్తాం, ఏ ప్రాంతానికి నష్టం జరగదు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరగకుండా తుది ముసాయిదాన్ని రూపొందిస్తామని చెప్పినా కూడా ఆ రోజు విపక్షాలు వినకపోవడం కారణంగా ఈరోజు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందనేది ఇక్కడ వార్తలు ప్రచురమవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇప్పటికే శరద్ పవార్ ఎన్సీపీ డిఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో మన అసెంబ్లీ ఎన్నికలు జరిగితే డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయి మీరు కొంత లబ్ధి పొంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చినాక టీవీకేకి ఒక 8-9 స్థానాలు తక్కువ పడితే మీరు ప్రత్యక్షంగా మద్దతు తెలిపి మిత్రధర్మాన్ని పాటించకుండా టీవీకేకి బయట నుంచి కూడా కాదు, ఆ గవర్నమెంట్లో భాగమై 2 పోర్ట్ఫోలియోలు తీసుకొని డిఎంకేకి వెన్నుపోటు పొడిచినాక కూడా డిఎంకే ఈరోజు మీ మాట వినాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు చూడు. మరి మిమ్మల్ని వివేకులనాలా, అజ్ఞానులనాలా, మూర్ఖులనాలా ఇక్కడ అర్థం కావట్లేదు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో రేపు సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు మళ్ళా ప్రవేశపెట్టే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే కాంగ్రెసే కదా అండి దీన్ని ఫ్రీజ్ చేసింది. 1976 నుంచి ఇప్పటి వరకు ఫ్రీజ్ కావడానికి కారణం ఏంది? కాంగ్రెసే కదా, ఇందిరాగాంధీయే కదా. మనకు స్పష్టంగా ఆ రోజు 55 కోట్ల మంది జనాభా ఉంటే 545 స్థానాలను కేటాయించినప్పుడు ఈరోజు 140 కోట్ల మంది జనాభా ఉంటే 545 మంది ప్రాతినిధ్యం ఎట్లా సరిపోతుంది? ఈ దేశ అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈ విషయం పట్ల. కాంగ్రెస్ గత 80 సంవత్సరాలుగా దేశాభివృద్ధిని ఇదే విధంగా అడ్డుకుంటుంది.